దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అనుదినము కూడా మనము శిలువను గూర్చిన విషయాలు అనేకములు ధ్యానం చేస్తున్నాము. ఈ యొక్క దినాన్ని కూడా మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందామండి. అయితే మన యొక్క జీవిత ప్రయాణంలోని ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలో అనేకమైన విషయాల గురించి మనం దేవుని తాలూకా వాగ్దానం గురించి కనిపెడతా ఉంటాము. అయితే ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు, ఆ యొక్క ఫలం కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాము, సంతోషిస్తూ ఉంటాం నెరవేర్పు వచ్చే సమయానికి. యేసుప్రభువారి గురించి కూడాను వాగ్దానం కంటే ప్రాముఖ్యంగా అనేకమైన ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆ యొక్క ప్రవచనాలు ఆయన యొక్క జీవితంలోని ఎలాగున్నాయి అని మనం ఆలోచన చేసినప్పుడు, ఆ యొక్క ప్రవచనాల గురించి దావీదు గారు అలాగనే యెషయా గారు ప్రవచించిన కొన్ని ప్రవచనాలు మనం చూసుకునేటప్పుడు మరి మనకే చాలా భయం వేస్తుంది అటువంటి ప్రవచనాలు అనమాట. సో మొట్టమొదటిగా మనం దావీదు గారు చెప్పిన ప్రవచనాలను మనం చూసుకునేటప్పుడు 22వ సంకీర్తనలో మనకి చాలా కనబడుతున్నాయి. ప్రాముఖ్యంగా కొన్ని వాటిని మనం చూద్దామండి. మొట్టమొదటిగా మనం చూసుకునేటప్పుడు 22వ సంకీర్తన మొదటి చరణం మనం చూసుకునేటప్పుడు విడువబడుట అని చూస్తూ ఉన్నాము. అక్కడ మనం చూసుకునేటప్పుడు విడువబడుట అని మరి ఆయన గురించిన ప్రవచనం మనం చూసుకునేటప్పుడు యాక్చువల్గా మనం ఎప్పుడైనా దేవునికి ఎలాగ ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభా ఎప్పుడు కూడా మమ్మల్ని విడిచిపెట్టద్దు, మా చేయి పట్టుకోనండి, మాతోనే ఉండండి అని చెప్పి మనం ప్రార్థన చేస్తుంటాం. కానీ దేవుడు అది మనకి ఇవ్వడం కొరకు, మన యొక్క చేతిని మరి తండ్రి చేతికి కలపడం కొరకు ఆయన విడబడినట్లు మనం చూస్తూ ఉన్నాము. సో ఇవన్నీ ఆయన యాక్సెప్ట్ చేశారు. ముందు ఇవన్నీ జరుగుతాయని చెప్పి యాక్సెప్ట్ చేసి ఆయన వచ్చారండి. సో మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఫస్ట్ విడువబడుట అనేది మనం చూస్తున్నాము. రెండవది మనం చూసుకునేటప్పుడు 22వ సంకీర్తనలోని 7వ చరణంలో మనం చూసుకునేటప్పుడు అపహాసించబడుట అని మనం చూస్తూ ఉన్నాము. ఎవరు కూడా అపహసించబడడానికి ఇష్టపడరు కదా. ఎప్పుడైనా సరే మనల్ని ఎవరైనా కామెంట్ చేస్తున్నారన్నా, లేకపోతే ఏదైనా హేళనగా మాట్లాడుతున్నారన్నా, మరి ఏమైనా సరే మనకి గాయపరచలాగా మాట్లాడుతున్నారంటే మనం చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం. మనము ఫీల్ అయిపోయి కొంతమంది వెంటనే వాళ్ళకి ఎగెనెస్ట్గా మాట్లాడడం కానీ, వాళ్ళకి వ్యతిరేకంగా ప్రవర్తించడం కానీ, లేకపోతే ఇంకా కొంతమంది సపోర్ట్ తీసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ దేవుడు యేసుప్రభువారికి ఆ రీతిగా అపహసించబడడానికి కూడా ఆయన అప్పచెప్పినట్లు మనం చూస్తున్నాము. ముందుగానే ఆయన ప్రవచిస్తూ ఉన్నారు. ఈయన రాబోయే కాలంలో సమస్త మానవాళి తాలూకా విమోచన కొరకే, వాళ్ళ తాలూకా విమోచన క్రయధనాన్ని చెల్లించడం కొరకే ఈయన అపహసించబడతారు అని తెలియచేస్తున్నారు. దాన్ని కూడా మరి యేసుప్రభువు అంగీకరించినట్లు మనం చూస్తున్నాము. మూడవది మనం చూసుకునేటప్పుడు 22వ సంకీర్తన 16వ చరణం మనం చూసుకునేటప్పుడు కాళ్ళు చేతులు పొడవబాటు గురించి అక్కడ ప్రవచిస్తున్నారండి. అంటే మామూలుగా ఇంతవరకు కూడాను నోటి మాటల చేత కాదు, మరి దేవుణ్ణి విడిచిపెట్టడం మాత్రమే కాదు, కానీ ఆయన తాలూకా గాయాలు, ఎటువంటి గాయాలు అని పొందుకుంటారు అంది కూడాను అక్కడ తెలియచేస్తున్నారు. అయితే నిజంగా ఎంత భయంకరం కదా. ఈ యొక్క దినాల్లో మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనమైతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఏ విషయంలో సరే గాయం గురించి, అది గాయాలు తగలకూడదు, ప్రమాదాలు తగలకూడదు, అంత మంచిగా ఉండాలి, క్షేమం కావాలి, కాపుదల కావాలని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. ఇలాంటి ప్రవచనాలు మనకి ఎవరైనా చెప్పినా, లేకపోతే ఎవరైనా మరి ఇలా జరుగుతుందని చెప్పినా మనకి ఎంతగానో కోపం వచ్చేస్తుంది. వెంటనే మనం ఏమనుకుంటామంటే, ఏంటి వీళ్ళకి మేమంటే ఇష్టం లేదేమో అందుకు ఇలాగ అంటున్నారు అని అనుకుంటున్నాము. కానీ దేవుడు ఇప్పుడు మన గురించి యేసుప్రభువారిని మరి ఆ రీతిగా అప్పచెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఇవన్నీ ఎందుకు ఏంటంది లాస్ట్లో మనం చూద్దాం. కానీ ముందు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మరి దేవుని గురించిన ప్రవచనాలు ఒక్క కలువరి సిలువలోనే ఇన్ని ప్రవచనాల నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాము. కానీ దేవుని తాలూకా సిలువ మరణం అనేది ఆకస్మికమైనది కాదు. అప్పటికప్పుడు ఏదో జరిగిందనో, లేకపోతే ఇజ్రాయేల్ జనాంగం అందరూ, అక్కడున్న రోమా ప్రభుత్వం వారు, మతాధికారులు వీళ్ళందరూ కూడా కూడి ఏకమై ఏదో అసూయ చేత చేస్తారని కాదు. కానీ కొన్ని వందల సంవత్సరాలు, సుమారుగా 700 సంవత్సరాల క్రితమే ఇవన్నీ కూడా ప్రవచించబడి వీటన్నిటి తాలూకా నెరవేర్పుని మనం చూస్తూ ఉన్నామండి. సో నాలుగవది మనం చూసినప్పుడు ఆయన తాలూకా వస్త్రాలను పంచుకోవడం అంది మనం చూస్తూ ఉన్నాము. అది కూడాను ముందుగానే ప్రవచించబడుతుంది. కీర్తనకారుడు 22వ సంకీర్తనలోని 16వ చరణంలో ఈ రీతిగా తెలియచేస్తున్నాడు, ఆయన తాలూకా వస్త్రాలను వారు పంచుకుంటారు అని చెప్పి. సో ఇవన్నీ కూడాను మానసికపరమైన బాధకు గురి చేసేవిగా మనం చూస్తూ ఉన్నాము. అంటే ఇవన్నీ కూడాను
తట్టుకోలేనటువంటివి. ఈ యొక్క దినాన్ని మనం ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు కానీ, కాలేజ్కో, స్కూల్కో, లేకపోతే జాబ్ చేస్తున్న ప్రాంతంకి వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరో ఏదైనా అంటారేమో అని చెప్పి ముందుగానే మనకి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అంటే ఉపయోగించుకొని ఇలా జరగకుండా చూడండి అని చెప్పి మనము అలాగా జాగ్రత్త పడుతూ ఉంటాం. లేకపోతే మన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉంటాం, యేసయ్యా మరి మాకు ఇలా జరిగించండి, మాకు ఇలాగా వాళ్ళు ఏదైనా సరే హాని చేయడానికి మరి ఏది కూడా అనుమతించొద్దు, లేకపోతే ఇలా జరగకూడదు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే దేవుడు వీటన్నిటిని కూడాను అనుమతించారు. ఎందుకనంటే వీటన్నిటికీ కూడాను బదులుగా మన తాలూకా పాపం నుంచి, శాపం నుంచి ఎన్ని రకాలైన బాధలు, వస్త్రాలు వివస్త్రంగా ఎప్పుడు చేస్తారండి? ఆ అవతల వ్యక్తి అంత భయంకరమైన తప్పు చేసినప్పుడు మాత్రమే వివస్త్రంగా చేస్తారు. అయితే సమస్త మానవాళి చేసిన తప్పులకు ఆయన తనపైన వేసుకొని ఆయన వివస్త్రంగా మార్చబడడానికి, లేకపోతే అలాగా అవ్వడానికి కూడాను ఆయన స్వీకరించినట్లు మనం చూస్తూ ఉన్నామండి. ఇంకా మనం చూసుకునేటప్పుడు 5వది ఏంటంటే స్నేహితులే శత్రువులుగా మారడమంది మనం చూస్తూ ఉన్నాము. కీర్తనకారుడు రాస్తున్నాడు 41వ సంకీర్తన 19వ చరణంలో ఇలా రాస్తున్నాడు, స్నేహితుడే శత్రువుగా మారరు. ఎవరైతే ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఉన్నారో, ఆయన ద్వారా మరి ఆ ఆధ్యాత్మికమైన జీవితంలోని మరి దైనందిన జీవితంలో ఆస్వాదించబడిన వ్యక్తులు, అలాగనే ఆయన ప్రేమను చూసిన వ్యక్తులు, ఆయనతో పాటు పరిచర్యలో పాల్గొన్న వ్యక్తులు, ఆయన ద్వారా అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను, స్వస్థ కార్యాలను చూసిన వ్యక్తులే ఆయన్ను మరి అప్పచెప్పినట్లు మనం చూస్తున్నాం. ఎంత బాధాకరమైన విషయము! ఈ యొక్క దినాన్ని మనకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులే ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తేనే మనం సహించలేము. అటువంటిది ఎంతో ప్రేమించిన వ్యక్తులు, స్నేహంగా ఉన్న వ్యక్తులు స్నేహం ద్వారానే ఈ రీతిగా చేస్తే ఎంతో భయంకరం కదా. కాబట్టి వీటన్నిటిని దేవుడు ఎందుకు ఇలాగా అనుమతించారు అని మనం చూసినప్పుడు మరలా మన దగ్గరికే వస్తూ ఉన్నారు. మనమే అనేకమైన సార్లు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఆ యొక్క వ్యతిరేకమైన కార్యాల ద్వారా దేవునికి శత్రువులుగా మారిపోతున్నాం కదా. కాబట్టి ఒక్కసారి బాధ ఏంటో, ఆ యొక్క వేదన ఏంటో ఆయన అనుభవించి ఇప్పుడు ఆ యొక్క బాధ అంటే మనము దేవునితోటి మరి శత్రువులుగా ఉండేటప్పుడు ఆ బాధ ఏంటో, వేదన ఏంటో అవన్నీ కూడా తీసివేయడానికి, దేవునికి మనకి కూడాను స్నేహం కలపడానికి ఆయన దానికి అంగీకరించినట్లు మనం చూస్తూ ఉన్నామండి. ఇంకా 6వది మనం చూసినప్పుడు స్నేహితులే దూరంగా ఉండడం అని మనం గమనిస్తూ ఉన్నాము. కీర్తనకారుడు 38వ సంకీర్తనలోని 11వ చరణంలో ఇలాగా రాస్తూ ఉన్నాడు, ఈ యొక్క దినాన్ని మనకి అందుబాటులో ఎవరైనా ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటాం. మన తాలూకా అవసరమైన సమయాల్లోనే అప్పుడప్పుడు ఏ అవసరం వచ్చినప్పుడైనా సరే మీరు మాకు ఫోన్ చేయండి, లేకపోతే మాకు కబురు పంపించండి అని చెప్తూ ఉంటారు చాలామంది. అయితే మనకు అవసరం వచ్చేటప్పుడు చాలాసార్లు మనం ఏదైనా అడుగుతామేమో, ఏదైనా చేయాల్సి ఉంటుందేమో అని చాలామంది దూరంగా ఉంటూ ఉంటారు. అయితే దాని తాలూకా పెయిన్ ఏంటో మనకి తెలుస్తుంది. మన ద్వారా మనం దేవునికి వ్యక్తం చేస్తూ ఉంటాం, ప్రభా ఇంకా స్నేహితులు ఇలా దూరంగా ఉంటున్నారు, నీవే మాకు సహాయకుడిగా ఉండాలి ప్రభా అని చెప్పి. అయితే ఈ యొక్క దినాన్ని మరి స్నేహితులు దూరంగా ఉండేటప్పుడు ఆ పెయిన్ ఏంటి, దేవునికి మనకి కూడా ఎడబాటు వచ్చినప్పుడు ఆ పెయిన్ ఏంటంది మరి క్రీస్తు ప్రభువారు ఆయన సిలువకు అప్పగించబడడం ద్వారా సిలువలో ఆ యొక్క బాధలు పడటం ద్వారా ఆయన వాటన్నిటిని కూడా అనుభవించినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి దేవునికి మనకి కూడా ఒక సత్సంబంధాన్ని కలుగ చేయడానికి మరలా ఏదైతే పోగొట్టుకున్నారో మరి ఈ యొక్క పాపం ద్వారా, శాపం ద్వారా, మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయటం ద్వారా, శత్రువులుగా ఉండటం ద్వారా మరి ఇవన్నీ కూడాను మైనస్ పాయింట్లు, మన తాలూకా మైనస్ పాయింట్ల వలన వచ్చే ఈ శిక్షలన్నీ కూడాను దేవుడు ఆయన అనుభవిస్తారని చెప్పి ముందుగానే ప్రవచనాలు మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు వాటన్నిటిని కూడాను ప్రేమతో స్వీకరించారండి. ఇంకా మనం చూసుకునేటప్పుడు 7వది మనం చూసుకునేటప్పుడు దావీదు మహారాజు గారి ప్రవచనం మనం చూసుకునేటప్పుడు కీర్తనకారుడు ఇలాగా రాస్తున్నాడు. 22వ సంకీర్తన 6వ చరణం మనం చూసుకునేటప్పుడు తృణీకరింపబడుట, మన యొక్క జీవితంలో మనము సహించలేనటువంటిది ఏదైనా ఉన్నదంటే తృణీకరింపబడ్డం కదా. కాబట్టి అది ఎంత పెయిన్ కదా, ఎంత యాగని. ఈ యొక్క దినాన్ని దేవుడు దాన్ని అంతటిని కూడా భరించాడు. ఎందుకనంటే నరుల చేత ఆయన తృణీకరించబడ్డాడు, ఆయన ప్రేమించే వారే ఆయన్ను తృణీకరించారు. ఎవరు కూడా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. సో ఈ ప్రవచనాలన్నీ కూడాను మరి ఏమైనా మనకి మనసుకి ఆనందాన్ని ఇచ్చేవిగా ఉన్నాయా అండి, ఆహ్లాదకరంగా ఉన్నాయా? ఏమైనా సరే చాలా ఫోన్లే ఎప్పుడైనా జరిగితే
చాలా బాగున్నట్టుగా ఉన్నాయా? ఈ యొక్క దినాన్ని దేవుడు మనకి ఏంటి వాగ్దానం చేస్తున్నాడు? ఉదయం లేవంగానే మనం బైబిల్ తెరుస్తాము, లేకపోతే దేవుని సన్నిధానంలో మోకరించి, ప్రభా ఈరోజు ఇంకో రోజు ఇచ్చావు కదా, ఈ రోజు కూడా ఒక వాగ్దానం ఇయ్యని చెప్పి మనం ఎంతో ఆశతో దేవుని యొక్క సన్నిధానంలో ఎదురు చూస్తుంటాం. అప్పుడు దేవుడు ఏదైనా వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం ఆన్ ది స్పాట్లో మనకి నెరవేర్చబడకపోయినా, ఆ రోజు నెరవేర్చబడకపోయినా, మరి దేవుడు ఈ వాగ్దానం చేశారు కదా అని ధైర్యంతో ఆ రోజంతా కూడా మనం టైం స్పెండ్ చేసేస్తాం. లేకపోతే ఒక జీవితానికో, ఒక చదువుకో, ఉద్యోగానికో, మ్యారీడ్ లైఫ్కో, పరిచర్యకో, లేకపోతే జాబ్కో, దేనికో దానికి దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం బట్టి సంతోషంగా ఖచ్చితంగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మతగిన దేవుడు కదా, నెరవేరుస్తాడు కదా అని ముందుకు కొనసాగిపోతాం కదా. యేసుప్రభువు వారి గురించి మరి అటువంటి వాగ్దానాలు వచ్చి మనం చూసుకునేటప్పుడు మనల్ని తండ్రితో కలపడానికి, మనల్ని తన రాజ్యపు వారసులుగా చేసుకోవడానికి, మనల్ని తనతో పాటు కూర్చోబెట్టుకోవడానికి, ఆయన గురించి ఇటువంటి భయంకరమైన ప్రవచనాలు రావడానికి, ఇటువంటి రీతిగా ఆయన నెరవేర్చడానికి ఆయన సంసిద్ధుడిగా వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నామండి. యెషయా గ్రంథకర్త అయితే ఇంకా భయంకరమైన రీతిలోని ఆయన ప్రవచిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం మనం చూసినప్పుడు ఒక 4 పాయింట్లు మనం అక్కడ జ్ఞాపకం చేసుకుందామండి. మొట్టమొదటిది ఏంటంటే ఆయన ఏ రీతిగా హింసించబడతారో అక్కడ రాస్తున్నారు. ఆ తర్వాత బొచ్చు కత్తిరించువానిదిగా గొర్రె ఏ రీతిగా అయితే మౌనంగా ఉంటుందో రాస్తున్నాడు. ఇంకా ఆయన అక్రమకారుల ఒకనిగా ఉండడం అన్నది మనం చూస్తున్నాం. ఎంత భయంకరమైన విషయం కదా. ఈరోజు ఎవరైనా తప్పు చేస్తున్నారంటే వాళ్ళని చూడడానికో, వాళ్ళతో మాట్లాడడానికో మనకి మనసు సహకరించదు కదా. వాళ్ళలాగా వీళ్ళలాగా అని రకరకాలుగా మనం ఏం చేస్తూ ఉంటామంటే చెప్తూ ఉంటాం. అటువంటిది వాళ్ళతో పాటే ఇక యేసుప్రభు వారికి కూడాను సమాధి లేకపోతే సిలువ అనేది మరి వేసినట్లు మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఎంత భయంకరమైన విషయము. దేవాది దేవుడు సర్వ సృష్టికర్త పరిశుద్ధుడైన దేవుణ్ణి అక్రమకారుల ఒకనిగా ఎంచినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఒక బందిపోటు దొంగని విడుదల చేయడం కొరకు పరిశుద్ధుడైన దేవుణ్ణి మరి సిలువ వేసినట్లు మనం చూస్తూ ఉన్నామండి. ఇవన్నీ కూడా ప్రవచిస్తూ ఉన్నారు యెషయా గ్రంథకర్త. మరి ఇటువంటి వాటిని కూడా ఆయన ఎంతో మరి ఆ ప్రేమతోటి స్వీకరించినట్లు మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఫైనల్గా మనం చూసుకునేటప్పుడు ఆయనకంటూ ఒక సమాధి కూడాను లేకపోయిందండి. ఆ యొక్క యెషయా గ్రంథకర్త ఇలాగ ప్రవచిస్తూ ఉన్నారు. మరి భక్తిహీనలతో ఆయనకు సమాధి ఏర్పాటు చేయబడిందని చెప్పి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి భయంకరమైన రీతి ఇక సిలువ మరణం ఉంది. సిలువ అంటేనే అమానుష్యం కదా. అలాంటి అమానుష్యంలోని, అలాంటి ఒక భయంకరమైన పరిస్థితిలోని, వేదంలోని దేవుడు మనకి ఏం కలుగజేస్తున్నాడంటే గొప్ప అభయవాక్కుల్ని, లేకపోతే గొప్ప అష్యూరెన్స్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. గొప్ప కంఫర్ట్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. యాక్చువల్గా క్రాస్ అనే పదం మనం చూసుకునేటప్పుడు లాటిన్ పదమైన క్రక్స్ నుంచి వచ్చిందండి. ఇంకా మనం చూసుకునేటప్పుడు ఇక లాటిన్ పదం నుంచి మరి ఎక్స్క్రూషియేషన్ అనే పదం వచ్చింది. ఈ 2 పదాలు కూడాను ఎంత భయంకరమైనవి కదా. అమానుష్యమైంది, బాధ, వేదన అనేటువంటి అర్థాలను ఇచ్చేవిగా మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభువారు ఆ యొక్క బాధలోని, వేదనలోని, అటువంటి అమానుష్యమైన శిక్షలో కూడాను మనకి ప్రేమను అనుగ్రహిస్తున్నారు. కాబట్టి యేసు ప్రభువారి యొక్క సిలువ మనకి ఎలాంటిది అని అంటే ప్రేమ వేదన కలిసేటటువంటి చోటుగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వేదన అనిపిస్తూ, ఆయన బాధను అనిపిస్తూ మనకి ప్రేమ చూపిస్తూ ఉన్నారు. మనకి ఆదరణ కలుగు చేస్తున్నారు. మనకి పాప విమోచన, మనకి శాప విమోచన కలుగు చేస్తున్నారు. ఆయనతో పాటు మనకి ఒక సహవాసాన్ని, ఆయనతో పాటు ఒక సత్సంబంధాన్ని కలుగు చేస్తున్నారు. ఆయనతో ఒక రాజ్యంలోని ఒక వారసత్వాన్ని కలుగు చేస్తున్నట్లు మనం చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క దినాన్ని ఈ వాక్యం వీక్షిస్తున్న ఎవరమైనా సరే ఏ బాధలో, ఏ వేదనలో, ఏ శోధనలు ఉండేటప్పుడు చాలామంది ఎక్కడెక్కడికి వెళ్తూ ఉన్నారు. ఈ బాధల నుంచి విముక్తి పొందుకోవడానికో, లేకపోతే శోధల నుంచో, అనారోగ్యం నుంచో విముక్తి పొందుకోవడానికి రకరకాలైన మార్గాలను ఎన్నుకుంటూ ఉన్నారు. ఆ మార్గాలు ఏంటంటే ఒకటి టెక్నాలజీ, రెండవది మనం చూసుకునేటప్పుడు మరి మీడియాని చూస్తున్నారు, లేకపోతే మూడవది మనం చూసుకునేటప్పుడు ఒక సెక్యూరిటీని ఎదుర్కొంటూ ఉన్నారు, నాలుగవది మనం చూసుకునేటప్పుడు ఒక మెడిసిన్ కోసం తిరుగుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క దినాన్ని ఇక 4 ఆటలు కూడా మనకి జీవితాల్లో సంపూర్తి పరిష్కారం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో, సమయాల్లో, సందర్భాల్లో యేసు ప్రభువారి యొక్క సిలువ మాత్రమే మనకి సంపూర్ణమైన పరిష్కారం అండి. కాబట్టి క్రక్స్ అంటే చాలా కీలకమైంది. సిలువ అనేది మానవ తాలూకా జీవితంలోని అత్యంత కీలకమైనటువంటి పాత్రను వహిస్తుంది. ఆధ్యాత్మికమైన జీవితంలో, దైనందిన జీవితంలో అన్ని కోణాల్లో కూడా కీలకమైనటువంటి పాత్రను వహిస్తుంది. కాబట్టి మరి ఈ వాక్యం వీక్షిస్తున్న మీరు ఎవరైనా ఎక్కడున్నా, ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను
ఆయన యొక్క శిలువ పాదముల ఎదుకు ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నప్పటికీ కూడాను మరొక నిమిషము మరి ప్రభా నీ శిలువ పాదముల ఎదుకు వస్తున్నాను తండ్రి, నీవే మాకు విమోచకుడిగా సహాయకుడిగా ఉండి మాకు ఈ శోధన నుంచి తప్పించాలి, విడిపించబడాలి, మీరు మాకు సహాయకుడిగా ఉండాలి, మా పాపం నుంచి శాపం నుంచి కూడాను మాకు విడుదల కావాలి, ఇంకా ఆధ్యాత్మికమైన అభివృద్ధి కావాలి, ఈ దైనందిన జీవితంలో కూడాను శాంతి సమాధానం సంతోషం కావాలి, ఆర్థిక అభివృద్ధి కావాలి, ఇంకా ఆధ్యాత్మికమైన సమృద్ధి కావాలి. ఇటువంటి రీతిగా ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా సిలువలో వేలాడబడుతున్న యేసు ప్రభువారు మరి అక్కడ సిలువలోనే ఆయన ఉండిపోలేదు. ఆయన సిలువలో మరణించిన తర్వాత అలాగే మరణించిన వ్యక్తిగా ఉండిపోలేదు, మరలా ఆయన జయించిన వ్యక్తిగా ఈరోజు సజీవుడిగా మనతో ఉన్నారు, మనలో ఉంటున్నారు. అందుకనే ఒక గొప్ప శ్రేష్టమైన వాగ్దానము, అది నిజంగా చెప్పాలంటే అది ఫర్ ఎవర్ ఆ వాగ్దానం కూడాను అదేంటనంటే యుగ సమాప్తి వరకు కూడాను మనతోటి తోడుగా ఉంటానని దేవుడు తెలియచేస్తున్నారు. అటువంటి దేవుడు తోడుగా ఉన్నారు, మీ చేయి పట్టుకుంటున్నారు. ఆయన చేయి పట్టుకొని ఆధ్యాత్మికమైన జీవితంలో దైనందిన జీవితంలో అన్ని కోణాల్లో కూడా సహాయం చేయడానికి, దీవించడానికి, ఆస్వాదించడానికి, విమోచించడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, అనేకులకు ఆశ్రద కారణంగా ఉండడానికి, మీరు ఆస్వాదించబడడానికి కృప దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ.